జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని జీవకోటి 4 రకాలుగా ఉత్పత్తి జరుగుతుంది. అందులో జరాయుజములు అంటే మావి చేత పుట్టేటటువంటి ప్రాణులు, అండజములు అంటే గుడ్డు బద్దలై గుడ్డులోంచి వచ్చేటటువంటి ప్రాణులు, స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టేవి పేలు మొదలైనవి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పుట్టేటటువంటి ప్రాణులు, చెట్లు మొదలైనవి. ఇందులో ఈ 4 రకాలైనటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడు. మనుష్యుడు సర్వోత్కృష్ట ప్రాణి అవడానికి 84 లక్షల జీవరాశులలో పరమేశ్వరుడు ఏ ప్రాణికి ఇవ్వనంత ఒక అద్భుతమైనటువంటి పరికరాన్ని ఒకదాన్ని ఒక్క మనుష్య ప్రాణికే ఇచ్చాడు. అదే స్వరపీఠిక. ఆ స్వరపీఠికని పరమేశ్వరుడు కంఠంలో మనుష్యునకు అమర్చినటువంటి కారణం చేత మనం మాట్లాడగలుగుతున్నాం. అనేకమైనటువంటి మాటలు మాట్లాడతాం భావ వ్యక్తీకరణ కొరకు. ఈ మాటలన్నీ కూడా ఒక్క మనుష్య ప్రాణికే సంభవం. ఇతర ప్రాణులు అన్ని మాటలు మాట్లాడలేవు. ఈ మాట మాట్లాడగలగడం అనేటటువంటిది 83,99,999 జీవులకు లేదు. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే ఉన్నది. ఆ ఒక్క మాటని అడ్డుపెట్టి ఎంత బాధలో ఉన్నవారిని దుఃఖంలోంచి ఉపశమనం కల్పించవచ్చు, ఎంత సంతోషంగా ఉన్నవారిని జీవితాంతం మరిచిపోనంత బాధ కల్పించవచ్చు. ఒక్క మాట చేత ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితిని అతలాకుతలం చేయొచ్చు. ఒక్క మాట చేత అతలాకుతలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాజాన్ని ప్రశాంతంగా ఉండేటట్టుగా చేయవచ్చు. మాట కొన్ని కోట్ల శతఘ్నుల కన్నా శక్తివంతమైంది. మాట చేతనే తరించిపోవచ్చు, మాట చేతనే నశించిపోవచ్చు. ఒక్క రామనామం నాలుక మీద నర్తిస్తే ఆ నామం నర్తించిన కారణం చేత సమస్త పాపముల నుండి వినిర్ముక్తుడు కావచ్చు. అందుకే మహానుభావుడు దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. భగవంతుని యొక్క నామము సర్వకాల సర్వావస్థల యందు అవసరమే. ఒక మంత్రం చెయ్యడానికి అంగన్యాస కరన్యాసాలు, కాళ్ళు చేతులు కదపకుండా కూర్చుని చెయ్యవలసిన అవసరం ఉంటాయి. అదే ఒక భగవన్నామం చెప్పడానికి ఏ అవస్థలోనైనా చెప్పచ్చు. హరునకు అవ్విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఇట్టిని పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అని అడుగుతాడు గోపరాజు గారు. రామా, మీ దివ్యమైనటువంటి నామాన్ని నా నాలుక మీద నర్తింపచేయండి అంటాడు. ఆ ఒక్క నామాన్ని పట్టుకుని భగవన్నామాన్ని సంతతం జపించినటువంటి కారణం చేత సమస్త పాపముల నుండి విడుదలై పరమేశ్వరుణ్ణి చేరగలడు. భగవన్నామము అంత గొప్పది. ఆ భగవన్నామాన్ని ఉచ్చరించగలిగినటువంటి స్థితి ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. అందుకే శాస్త్రంలో అన్నిటికన్నా ఎక్కువ పరాకు చెప్పింది, ఎక్కువ జాగ్రత్త వహించమని చెప్పింది మాట విషయంలోనే. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ నాలుక చివరి నుంచి వచ్చేటటువంటి మాటల వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, బంధువులు కలుగుతారు, కీర్తి కలుగుతుంది, ఎందరో స్నేహితులు ఏర్పడతారు. మాట్లాడకూడని మాట నోటి వెంట వచ్చినటువంటి కారణం చేత కారాగృహంలో ప్రవేశించవలసి ఉంటుంది. నోటి వెంట రాకూడని మాట వచ్చినటువంటి కారణం చేత ఒక్కొక్క సమయంలో శరీరాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి సాధనము మాట. బల్జేపల్లి వారు మాట గురించి చెప్తూ ఒక మాట అంటారు, కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్నంటారు. ఒక వ్యక్తిని పడుకోబెట్టి రంపం తీసుకొచ్చి కడుపు మీద
పెట్టి అటు ఇటు నిలబడి కూసినా సరే అంత బాధ కలగదు. అనకూడనటువంటి మాట ఒక్క మాట ఒక వ్యక్తినంటే ఆ వ్యక్తి అంత నొచ్చుకుంటాడు. పైకి గాయాలు కనపడకుండా మనసుని అంత బాధింపచేయగలదు మాట. అసలు ఆ వాక్కు యొక్క వైభవమే శ్రీరామాయణం. నేను మీతో తరచుగా మనవి చేశాను, శ్రీరామాయణము మనుష్యుని యొక్క కథ. అందుకే వాల్మీకి మహర్షి ఈ కాలమునందు 16 గుణములు కలిగిన మనుష్యుడెవరు అని అడిగాడు నారద మహర్షిని. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. 16 పరిపూర్ణమైన గుణములు కలిగినటువంటి మనుష్యుడెవరు అని అడిగితే శ్రీరామాయణం వచ్చింది. శ్రీరామాయణం మాట యొక్క వైభవం ఎంత గొప్పదో చెప్పినటువంటి కథ. మనుష్యునకు మాత్రమే మాట ఉంది. ఆ మాట దేన్నైనా తీసుకొస్తుంది, ఆ మాట దేన్నైనా పోగొడుతుంది. అందుకే ఆ మాట వైభవం ఎంత గొప్పదో మనకి చూపించింది. మాట గురించి చెప్తూ మనకి శృతి కొన్ని వాక్యాలు చెప్తుంది. ఎప్పుడు మాట్లాడినా సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. మాట గురించి అన్ని నియమాలు చెప్పింది. సత్యం బ్రూయాత్, సత్యం మాత్రమే మాట్లాడు. సత్యం మాట్లాడమన్నాం కదానని అవతల వారు ఏ పరిస్థితిలో ఉన్నారో చూడకుండా అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యకు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, ప్రియమైనది మాట్లాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. అది సత్యమైనప్పటికీ అవతల వారికి అప్రియమైన మాట అయితే, ఇన్నాళ్ళకి నా జన్మలో ఒక సత్యం చెప్తున్నాను కదా అని తొందరపడి అవతల వారు బాధపడే సత్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యకు. అలాగే అవతల వారు ఇష్టపడతారు కదానని అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పకు అని మాట గురించి మనకి అన్ని నియమాలు చెప్పారు. మాట అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అవతల ఉన్నటువంటి వస్తువుని ఎలా దహిస్తుందో మాట అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అలా దహిస్తుంది. అంత గొప్పది మాట. అటువంటి మాట శ్రీరామాయణాన్ని ఎన్ని మలుపులు తిప్పగలిగిందో, ఒక్క మాట ఎంత దూరం దూరం కథని తీసుకెళ్ళిందో. శ్రీరామాయణాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.